ఇంటి పని వంట పని అన్ని పనులు నాకే చెప్తారు. అన్నీ నేనే చేయాలి. అమ్మా కాసేపు కులికి చేద్దా. అమ్మా పెళ్ళి ఉంది. ఎప్పుడు పెట్టుకోవాలో ఎప్పుడు చేయాలో ఏం అర్థం కావట్లేదు. అవును, ఈ లక్ష్మి ఎక్కడుంది? రామలక్ష్మి ఎక్కడుంది? రామలక్ష్మి ఏం చేస్తుంది? కనిపించడం లేదండి. ఏం చేస్తుంది? అమ్మో కొంప తీసి చచ్చిపోయిందా ఏంటి? అమ్మో అసలే నా కూతురు పెళ్ళి ఉంది, అన్నీ ఇదే చూసుకోవాలి. బతికే ఉంది, నిద్రపోతుందా? రామలక్ష్మి అవగారండి. ఏం చేస్తున్నావే? తుడుస్తున్నావా? పని చేయకుండా పెళ్ళి ఉందని చెప్పానా? చెప్పారామ్ గారండి. మరి ఏం చేస్తున్నావు? వెళ్ళి ఒక కాఫీ తీసురా. సరేనామ్ గారండి. తీసుకున్నాం గారండి కాఫీ. రామలక్ష్మి అమ్మగారండి. అయ్యగారు డబ్బులు వేస్తానన్నారు, ఇంకా వేయలేదు. షాపింగ్కి వెళ్ళాలి. ఎప్పుడు వేస్తారంటావు? తెలీదు అమ్మగారండి. నేను మాట చెప్పనా? ఏంటి చెప్పు. మీరు షాపింగ్కి వెళ్తున్నారు కదా, నాకు 300 చీర తెస్తారా? నువ్వు 3 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేస్తున్నావాగా. 300 ఏంటి? 300 పెట్టి 400 ఏంటి చీరన్నా నీకు తీసుకొస్తాను. అయ్యో ఎక్కువైపోదులేనా అమ్మగారండి. సర్లే వెళ్ళు అయితే. హలో ఎవరండి? అవును నేనేనండి. ఏంటి ఏమైంది? బిజినెస్లో లాస్ వచ్చిందా? అసలే మా పెళ్ళి పెట్టుకున్నానండి. మీరు ఎలా చెప్తే ఎలా? నాకు అర్జెంటుగా డబ్బులు కావాలండి. హలో ఏమైంది అమ్మగారండి? నీకు చెప్తే ఆరుస్తావా తీరుస్తావా? అయ్యో చెప్పండి అమ్మగారండి. ఏముంది, పెళ్ళి పెట్టుకున్నాం కదా, మన బిజినెస్లో లాస్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లా. అయ్యో అమ్మగారండి, నా దగ్గర ఉపాయం ఉంది అమ్మగారండి. ఏంటది? మీ దగ్గర మీ ఫ్రెండ్స్ ఇంకా డాక్టర్లు నర్సులు ఇంకా టింగర్లు ఉన్నారు కదా అమ్మగారండి, వాళ్ళందరిని పిలుచుకొచ్చి అడగొచ్చు అమ్మగారండి. మంచి ఉపాయం ఇచ్చావే. సర్లే కానీ నేను అందరిని పిలుస్తా. నువ్వు ఇల్లు మొత్తం నీట్గా సదరేసి ఉంచు, ఓకేనా? ఈ పని కూడా నాకే చెప్పాలా? రామలక్ష్మి ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అమ్మగారండి యేసుబాబు వచ్చాడు అమ్మగారండి. యేసుబాబు వచ్చాడా? అవును అమ్మగారండి. ఏసయ్యా రండి. ఏసయ్యా మా ఇంటికి వచ్చినందుకు, పిల్లగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏసయ్యా. రండి, ఈ మొదటి స్థానంలో మీరు కూర్చోండి. రామలక్ష్మి ఎవరో వచ్చినట్టున్నారు చూడు, వెళ్ళి. సినిమాలు చేస్తారు కదా అమ్మగారండి. వచ్చింది అమ్మగారండి. ఓ హీరోయిన్ వచ్చిందా? అవును అమ్మగారండి. హాయ్ శ్రీలక్ష్మి, ఎలా ఉన్నావు? బాగున్నాను ప్రైజీ. ఏంటి విశేషాలు? ఏమన్నాయి? సినిమాలో బాగా బిజీగా ఉన్నావు. చాలా బిజీగా ఉన్నా. పిలవంగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దా ఈ 2వ స్థానంలో కూర్చో. ఏంటి నువ్వు పిలిచావని నేను షూటింగ్లో ఆపుకొని వస్తే నాకు 2వ స్థానం ఇస్తావా? నాకు 1వ స్థానమే కావాలి, రేపోతే నేను వెళ్ళిపోతా. అమ్మో ఆగాగు, నువ్వు వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? ఏసయ్యా ఈ 2వ స్థానంలో మీరు కూర్చోరా. రా, ఈ మొదటి స్థానంలో నువ్వు కూర్చో. థ్యాంక్స్. రామలక్ష్మి హీరోయిన్కి ఏం కావాలో చూసుకో. తీసుకోండి అమ్మగారండి కాఫీ.
అమ్మగారండి ఒకసారి మిమ్మల్ని ముట్టుకోవచ్చా? ముట్టుకో. ఆ, అమ్మో ఎంత ముద్ద చేస్తున్నారు. అమ్మగారండి ఇంకోసారి ముట్టుకోవచ్చా? ముట్టుకో. అమ్మో ఇదేంటి బూడిదలాగుంది. ఏంటిది బూడిద? విజయ విజయ చూడు మీ పని మనిషి ఏమంటుందో. ఏమంటుంది? నా ఎంత కాస్ట్లీ పెట్టి మేకప్ వేసుకుంటే బూడిద అంటుంది. చూడు మీ పని మనిషి తిక్క తిక్క మాట్లాడుతుంది. బూడిదంట అది వాళ్ళు మంచి మంచి కాస్టియస్ ఫౌండేషన్స్ వేసుకుంటే బూడిద అంటావా? వెళ్ళి నీ ఆ పని చూసుకో. ఫౌండేషన్ వేసుకుంటే మేము అందంగా ఉంటాం. సర్లే వెళ్ళు. రామలక్ష్మి ఎవరు వచ్చినట్టున్నారు చూడు. అమ్మగారండి హాస్పిటల్లో చేస్తారు అమ్మగారండి. డాక్టర్ గారు వచ్చారా? వచ్చింది అమ్మగారండి. సరే. హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. పిలంగాన వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సరే రండి, ఈ 3వ స్థానంలో మీరు కూర్చోండి. నేను 3వ స్థానంలో కూర్చోవాలా? నాకు 2వ స్థానమే కావాలి. అమ్మో, ఈ డాక్టర్ గారు వెళ్ళిపోతే నాకు ఎవరు సాయం చేస్తారు? నాకు ఆపరేషన్లు కానీ ఏం చేయాలన్నా ఏమే చేసిద్ది. అమ్మో ఏమో ఒకవేళ 2వ స్థానంలో కూర్చోపెట్టకపోతే వెళ్ళిపోద్దేమో, నాకు సహాయం చేయదేమో. ఏసయ్యా రండి, ఈ 2వ స్థానంలో మీరు కూర్చోండి. థ్యాంక్స్. రామలక్ష్మి డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకో. తీసుకోండి డాక్టర్ గారండి. డాక్టర్ గారండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేస్తున్నా, 3 పూటలు ఎంత తింటున్నా ఆయన కానీ ఆకలేస్తున్నా డాక్టర్ గారండి. రామలక్ష్మి విజయ మీ పని మనిషి చూడు ఏం అడుగుతుందో, తిక్క తిక్క మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావే? నేనేం మాట్లాడి నా పనుల గురించి చెప్పా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇంటికి వచ్చిన అతిథుల్ని ఇలా చేయమాక, వెళ్ళి నీ పని చూసుకో. సరే. రామలక్ష్మి ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అమ్మగారండి కోర్టులో చేస్తారు కదా ఎమ్మెల్యే. సరే రెస్పెక్ట్ ఇవ్వవే కొంచెం, ఆయన ఎమ్మెల్యే గారు. హాయ్ ఎమ్మెల్యే గారు, బాగున్నారా? బాగున్నామండి. ఏంటి విశేషాలు? పిలంగాన వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రండి, ఈ 4వ స్థానంలో మీరు కూర్చోండి. నీ వదులుకొని నీ కోసం వచ్చాను, నువ్వు పిలిచావని. నేను 4వ స్థానంలో కూర్చోటమా? 3వ స్థానంలోనే కూర్చుంటా, లేకపోతే నేను వెళ్ళిపోతాను. అమ్మో వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? ఏసయ్యా నా గుర్తుకే ఓటు. రామలక్ష్మి ఏం కావాలో చూసుకో ఎమ్మెల్యే గారికి. సరేనేం గారండి, తీసుకోండి ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారండి మొన్న ఓట్లు వేస్తానన్నారు కదా, 2000 ఇస్తానన్నా, నాకు 1000 రూపాయలు ఇస్తానన్నా. నాకు 1000 రూపాయలు ఇచ్చారు, ఇంకో 1000 ఎవరు ఇస్తారు? ఎవరిని అడగటం ఏంటి, నన్ను అడుగుతున్నావేంటి? విజయ ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నేనేం మాట్లాడుతున్నా, నాకు 1000 రూపాయలు ఇలా అడిగా. నీవి అసలే నువ్వేంటి అసలే ఆమెను అడుగుతున్నావేంటి? వెళ్ళి నీ పని చూసుకో. అసలు దీంతో తలనొప్పి అయిపోతుంది నాకు. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. అమ్మగారండి అదే టీవీలో కనపడుతుంది కదా టింగరు, వచ్చింది అమ్మగారు. బాబోయ్, టింగర్ కాదే సింగర్, విన్నట్టే చచ్చిపోద్ది అక్కడే. అమ్మో సరేలే అమ్మగారండి. హాయ్ సిరి, బాగున్నావా? బాగున్నా విజయ. పిలంగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్, నీ వాయిస్ చాలా బాగుంటుంది. సరే ఈ 5వ స్థానంలో కూర్చో. ఏంటి ఇవన్నీ వదులుకొని వస్తే నన్ను 5వ స్థానంలో కూర్చోబెడతావు, 4వ స్థానం లేకపోతే నేను వెళ్ళిపోతాను. అమ్మో ఏం అసలే పెద్ద సింగర్, వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? ఎస్సయ్యా రా, ఈ 4వ స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ. రామలక్ష్మి అమ్మగారండి సిరికి ఏం కావాలో చూసుకో. సరేనమ్మగారండి, తీసుకోండి టింగర్ గారు. సింగరో ఏదో కూడా.
టెంగర్ గారండి, నేను పాట పాడొచ్చా? పాడండి. పాడు. ఇదేనక్క. ఆషిన్ పౌడర్. వాషిర్ పౌడర్ నిమ్మ, వాషిర్ పౌడర్ నిమ్మ, వాషిర్ పౌడర్ నిమ్మ. విజయ ఇట్రా. మీ పని మనిషి చూడు ఎట్ట మాట్లాడుతుందో. ఏం మాట్లాడుతుంది? పాటలు పాడుతుంది ఏంటి కొంపదీసి? అవును విజయ. ఏంటే పాటలు పాడుతున్నావు? రోజు నన్ను చంపుతున్నావు, మళ్ళీ ఏమైనా కూడా చంపుతున్నావా? ఎరా నేనేమన్నా పాట పాడతానన్నా పాడేసా. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. అమ్మగారండి, రియలిస్టిక్ వచ్చింది. సరే సరే. హాయ్ బిందు, బాగున్నావా? బాగున్నా. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నా. పిలవంగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రండి, ఈ 6వ స్థానంలో కూర్చోండి. నేను 6వ స్థానంలో కూర్చుంటాం ఏంటి? నేను 5వ స్థానమే కావాలి, లేకపోతే వెళ్ళిపోతా. అమ్మో, వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? ఏసయ్యా. రామలక్ష్మి, ఏం కావాలో చూసుకో. తీసుకోండి. ఈ పిల్ల పేరేంటి? రియలిస్టిక్ గారు, ఇదే మీకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి కదా, దాంట్లో ఒక మొక్కిస్తారా? ఇదేమన్నా చాక్లెటా బిస్కెటా? మొక్కేస్తాకి నీకు. ఇజియా ఇజియా, ఇది చూడు. ఏమంటుంది? పని మనిషి చూడు, తిక్క తిక్క మాట్లాడుతుంది. చాక్లెట్ బిస్కెట్. అది పెద్ద తిక్కలు, ఏం పట్టించుకో మాకురా. పత్తన ఏంటో దీనివల్ల వాళ్ళు డబ్బులు ఇస్తారో లేదో. రామలక్ష్మి ఎవరో వచ్చారు చూడు. అమ్మగారండి, ఎక్కడ మాట్లాడా అక్కడ మాట్లాడా చెప్పిందిగా మీ చెల్లి. మా చెల్లి ఏంటి అంత మాట అంటున్నావు? మా చెల్లి అది. దాన్ని నాయి, దాన్ని నాయి, దాన్ని. హాయ్ చెల్లి, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. ఏంటి విశేషాలు? సరే, పిలవంగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. వీళ్ళందరినీ గెస్టులు అందరినీ బాగా చూసుకో, సరేనా? మన పని మనిషి రామలక్ష్మి ఉందిగా. సర్లే, వెళ్ళు కూర్చో. ఖాళీ లేదుగా అక్క. ఇదంతా నీదే, ఎక్కడైనా కూర్చో. కొంచెం లెగిస్తారా? రామలక్ష్మి, ఇంత బండగా అయిపోయావేంటి? తిని మా అక్క పెట్టిన తిండికి. నేను ఏడయ్యాను అమ్మగారండి, మీరే తిని తిని ఎంత లావయ్యారు, నేనే చిక్కిపోయా. విజయ విజయ అక్క అక్క. ఏంటి? రామలక్ష్మి తిక్క మాట్లాడుతుంది చూడు. ఏంటి? మా చెల్లి అది. మా చెల్లిని కూడా తిడుతున్నావా? వెళ్ళి నీ పని చూసుకో. సరేలే అమ్మగారండి, దానికి కూడా అమ్మయ్య, గెస్టులు అందరూ వచ్చేసినట్టున్నారు. పిలవంగానే వచ్చినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్. ఉండేసేయా కాసేపు. నేను అడగబోయేది ఏంటంటే, మా పెళ్ళి పెట్టుకున్నాను కదా అమ్మా. ఆగేసేయా. మా పెళ్ళి పెట్టుకున్నాను, నాకు సహాయం కావాలి. నా బిజినెస్లో లాస్ వచ్చింది, మీరు ఏమైనా సహాయం చేస్తారు? ఆగేసేయా. మీరు సహాయం చేస్తారని మిమ్మల్ని అందరినీ పిలిచాను. మీరు నాకు సహాయం చేయగలరని నేను ఆశిస్తున్నాను. మీ కష్ట సమయంలో నేను మీకు సహాయం చేశాను కదా, నాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాను. హాయ్. హాయ్. నాకేమైనా సహాయం చేయగలవా? సారీ విజయ, మేకప్కి అన్ని డబ్బులు అయిపోయినాయి. ప్రస్తుతానికి నా దగ్గర ఏమి లేవు. ప్లీజ్ ఏమన్నా ఉంటే చూడవా? లేవు. డాక్టర్ గారు, విజయ, మీరేమైనా సహాయం చేయగలరా? హలో, అర్జెంట్ కాల్ వచ్చింది, వెళ్ళిపోవాలి, ఆపరేషన్ చేయాలి. డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మీరేమైనా సహాయం చేయగలరా? సారీ విజయ, ఓట్లకే ఆటలకని ఖర్చు పెట్టేశాను. సారీ, ఏమనుకో మాకే. ఎమ్మెల్యే గారు. సిరి, నువ్వేమైనా సహాయం చేయగలవా? నువ్వు పెద్ద పెద్ద మీటింగ్స్లో పాటలు పాడతావు కదా, నాకేమైనా సహాయం చేయగలవా?
లేవు విజయ్ అప్పుడు ప్రస్తుతానికి మరి. ప్లీజ్ సహాయం చేయి. నువ్వేమైనా సహాయం చేయగలవా? నాకు లేవు, బిజినెస్ వచ్చింది, జాబ్ నాకు బిజినెస్ వచ్చింది, లాస్ వచ్చింది, నేను చేయలేను, సారీ విజయ. చెల్లి, అక్క పిల్లల ఫీజుగా నిన్నే ఇప్పుడు అడుగుదాం అనుకున్నా. ఎవ్వరూ సహాయం చేయట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలో అర్థం కావట్లా. దేవుడా, యేసయ్యా, ఏమైంది అమ్మగారండి? ఏం చేయమంటావే? ఇంటికి ఇంతమందిని పిలిచా, ఒక్కళ్ళు కూడా సహాయం చేయలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, మిమ్మల్ని యేసుబాబు ఎన్నిసార్లు పిలిచాడు అమ్మగారండి, ఆయనకైనా మీరు ఆగండేసి అన్నారు. ఇప్పుడు మీరు ప్రార్థన చేయాల్సిందే అమ్మగారండి. సరే కానీ తలుపులన్నీ మూసే, నేను యేసయ్యకి ప్రార్థన చేసుకుంటా. సరేనా అమ్మగారండి? పట్టుకో. యేసయ్యా, నాకు సహాయం చేయవా? నన్ను క్షమించండి యేసయ్యా, నాకు సహాయం చేయండి. మా పిల్ల పెళ్ళి పెట్టుకున్నాను, అసలే ఎవరూ నాకు సహాయం చేయట్లేదు. మీరైనా నాకు సహాయం చేయండి యేసయ్యా, నాకు సహాయం చేయండి యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా. తల్లి భయపడకు, నీకు నేను ఉన్నాను. నీ కూతురి పెళ్లి ఘనంగా జరిపిస్తాను. ఏదైనా అవసరం వస్తే నన్ను పిలువు, భయపడకు. థ్యాంక్ యూ యేసయ్యా. అమ్మయ్య, దేవుడు నాకు సహాయం చేస్తానన్నాడు. హలో, ఎవరండి? నేనే. ఏంటి? అవునా, మంచి కాంటాక్ట్ వచ్చిందా? చాలా థ్యాంక్స్ అండి. 5 లక్షలా? చాలా థ్యాంక్స్ అండి. మా పిల్ల పెళ్ళి పెట్టుకున్నాను, మీరు ఖచ్చితంగా రండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది అమ్మగారండి? అంత సంతోషంగా ఉన్నారు. నీకు 300 పెట్టి చీర తీసుకొస్తానులే. సరేనా అమ్మగారండి? థ్యాంక్స్. ఈ స్కిట్ సారాంశం ఏమిటంటే, మనమందరము ముందు దేవుణ్ణి సహాయం అడగాలనుకుంటాం, కానీ యేసయ్యని ఏదో పైన భక్తిగా ఏదో యేసయ్య నాకు సహాయం చేయమంటాం, కానీ మనుషుల దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ఎవరు సహాయం చేయలేరు. మళ్ళీ చివరికి దేవుడే మనకు సహాయం చేస్తాడు. మీరెవరైనా సరే దేవుని ప్రతి ఒక్కరు కూడా దేవునినే మొదటిసారిగా దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుడే సహాయం చేస్తారు. ఇది ఈ స్కిట్ సారాంశం. థ్యాంక్స్, గాడ్ బ్లెస్ యు. ప్రాధాన్యత ఇవ్వాలి. మొత్తానికి రామలక్ష్మి పండించేసింది కాదు, నటించమంటే జీవించేసింది. మంచిది, సంతోషం. ప్రార్థన చేసుకుందాం. దానికి ముందుగా దేవుని సేవకులు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. దయచేసి